అరబ్ దేశాల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశాల్లో ఒకటిగా యుఏఈ కొనసాగుతోంది. ఇక ఈ దేశ రాజ కుటుంబం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వీరి ఆస్తి గురించి తెలిస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. ఈ రాజ కుటుంబానికి ఉన్న ఆస్తిని 200 మంది 24 గంటలు కూర్చుని లెక్కబెట్టినా కనీసం సంవత్సరం పడుతుందట. యుఏఈని పాలిస్తోన్న అల్ నహయన్ రాజకుటుంబం ఆస్తులు అంతులేనివి. యుఏఈ అధ్యక్షుడైన షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహయన్ ఆ కుటుంబానికి పెద్ద. ఆయన్ను ఎంబీజెడ్ అని కూడా పిలుస్తారు. బిన్ జాయద్కు 9 మంది పిల్లలు, 18 మంది మనవళ్ళు మనవరాళ్ళు ఉన్నారు. అలాగే 18 మంది సోదరులు, 11 మంది సోదరిమణులు ఉన్నారు. ఆ రాజకుటుంబం అబుదాబిలో ఉన్న కాసర్ అల్ వతన్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్లో నివసిస్తోంది. వారి వద్ద ఉన్న భవంతుల్లో ఇదే అతిపెద్దది. దీని విలువ సుమారు 4,000 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా. అత్యంత విలాసవంతమైన ఈ రాజభవనం అమెరికా సైనిక కార్యాలయమైన పెంటగాన్ కంటే 3 రెట్లు పెద్దదిగా ఉంటుందట. 94 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనంలో దేశంలోనే అతిపెద్ద సెంట్రల్ డోమ్ ఉంది. రాయల్ అరేబియన్ ఆర్కిటెక్చర్తో కట్టిపడేసే ఈ రాజమందిరంలో 3 లక్షల క్రిస్టల్ స్టోన్స్తో కూడిన భారీ షాండ్లియర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇక ఈ కుటుంబం వద్ద ఏకంగా 8 ప్రైవేటు విమానాలు ఉన్నాయి. అధ్యక్షుడి సోదరుడు షేక్ హమద్ బిన్ హమ్దన్ అల్ నహయన్ వద్ద సుమారు 700 ఖరీదైన కార్లు ఉన్నాయి. ఇందులో 5 బుగాటి వేరియంట్లు, ల్యాంబోర్గిని రివెంటన్, మెర్సిడెస్ బెంజ్, సిఎల్కే జీటీఆర్, ఫెరారీ 599 ఎక్స్ఎక్స్, మెక్లారెన్ MC12 లాంటి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లు ఉన్నాయి. ప్రపంచంలోని ఇంధన నిల్వల్లో ఈ కుటుంబం వద్ద 6% ఉన్నాయి. అత్యంత ఖరీదైన మాంచెస్టర్ ఫుట్బాల్ క్లబ్లో 2,000 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి వాటాలు కొనుగోలు చేశారు. అలాగే పాప్ సింగర్ రిహన్నా బ్యూటీ బ్రాండ్ ఫెంటీ, ఎలన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్లోనూ అల్ నహయన్ కుటుంబానికి వాటా ఉంది. దుబాయ్ రాజకుటుంబీకులకు ప్యారిస్, లండన్లలో 1,000 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. లండన్లో బ్రిటిష్ రాజకుటుంబంతో సమానంగా దుబాయ్ రాజుకు ఆస్తులు, భూములు ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్ని కళ్ళు చెదిరే ఆస్తులున్న దుబాయ్ రాజకుటుంబం జీవన శైలి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.